హలో గైస్, దిస్ ఇస్ ఆర్జే పటాస్ పిల్ల. సో మరి ఈ రోజు రెడ్ బస్ గురించి చాలా విషయాలన్నీ మనకు షేర్ చేసుకోవడానికి ఉన్నారు ప్రైమో రైజింగ్ స్టార్ ఆపరేటర్ వినోద్ గారు. వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం సార్. వెల్కమ్ మేడం. యా సార్, మరి రెడ్ బస్ కి అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? రెడ్ బస్ తో నా జర్నీ అనేది అండి, ఇది యాక్చువల్గా ఈ ట్రావెల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది మా ఫాదర్ గారు అండి. 1994లో వాళ్ళ పార్ట్నర్స్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ అనేది. అప్పుడు వాళ్ళు ఇనిషియల్గా 4 సర్వీసెస్తో స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఒక 20 ఇయర్స్కి 150 సర్వీసెస్ చేశారు. నేను ఎడ్యుకేషన్ అయిపోయాక మా ఫాదర్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలని చూశారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎక్కువ మా తాతయ్య గారితో పెరిగాను. సో ఆయన లారీ ఫీల్డ్ ఎక్కువ ఉంటారు. సో నాకు చిన్నప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అనేది నేను కూడా బస్ ఫీల్డ్లోకి వద్దామని మా ఫాదర్ గారికి చెప్పాను. ఇనిషియల్ ఆయన ఒప్పుకోపోయినా లాస్ట్గా ఫోర్స్ మీద ఒప్పుకున్నారు. సో 2014లో నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే ఈ బస్ ఇండస్ట్రీకి వచ్చానండి. సో ఇనిషియల్గా నాకు అప్పుడే రెడ్ బస్తో మాకు పరిచయం ఎక్కువ బాగా. తర్వాత 4 ఇయర్స్ నేను కావేరీలో వర్క్ చేశాను, మా ఫాదర్ దగ్గర వర్క్ చేశాను. 2018లో నేను సొంతగా ఓన్గా పెట్టుకుందాం అనుకున్నాను కంపెనీ. బస్ ఇండస్ట్రీ నేను కొత్తగా ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఒక ఇనిషియల్లీ నేను 20 సర్వీసెస్తో స్టార్ట్ చేశానండి. ఒక 1.5 ఇయర్లో 100 సర్వీసెస్ చేశాను. మా ఫాదర్ గారు బాగా హెల్ప్ చేశాను దానికి. సో నేను ఇనిషియల్గా 2018లో నేను స్టార్ట్ చేసినప్పుడు రెడ్ బస్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేసిందండి. అంటే ఏ రూట్స్ వేస్తే బాగుంటాయి, ఎక్కడ ఆక్యుపెన్సీ ఉంది, బాగా గైడ్ చేశాను నాకు రెడ్ బస్ వాళ్ళు. ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మీకు? స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో కావేరీ అనేది ఎప్పటి నుంచో ఉందండి, 1994 నుంచి. అప్పటి నుంచి వాళ్ళు నాకు తెలిసి మేబీ ఇనిషియల్లీ ఫస్ట్ అంతా మన బుకింగ్ అంతా కస్టమర్స్ అందరూ ఏంటంటే ఒక ఏజెంట్ షాప్ కాడికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలండి, ఆన్లైన్ లేదు. ఓకేనా, నాకు తెలిసి 2008లో 9లోనూ రెడ్ బస్ వచ్చిందండి, ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే కస్టమర్ మన వెబ్సైట్లో చూసుకొని మన ఇంటికాడే ఉండి టికెట్ బుక్ చేసుకోవచ్చు, వాళ్ళ షాప్కి వెళ్ళకుండా. ఓకేనా, వెళ్ళి వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేట్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఏందనుకోండి, మనం 10 సర్వీసెస్ చూసుకుంటాం, ఏ సర్వీస్ బాగుంది, ఏ సర్వీస్ మనకి నీట్గా క్లీన్లెస్గా ఉన్నాయి, పంచువాలిటీ ఉంది. సో మనం చూసుకొని మన రేట్ ఏది కంఫర్టబుల్గా ఉంది చూసుకొని మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ బస్ ఇండస్ట్రీకి రావాలి అని మీరు ఇన్స్పైర్ అయ్యి ఎలా స్టార్ట్ చేశారు? ఇన్స్పైర్ అనేది మా ఫాదర్ ఇన్స్పిరేషన్ నాకు బాగా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒక లారీ డ్రైవర్గా, ఒక కార్ డ్రైవర్గా ఉండి ఆయన ఈ స్టేజ్కి మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మాకు ఆయన ఇన్స్పిరేషన్. మాకు ఫాదర్ ఇన్స్పిరేషన్. ఆయన నాకు బాగా రోల్ మోడల్ అండి. ఆయన చూసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఈ ప్రైమో అంటే ఏంటి సార్ అసలు? ప్రైమో అనేది రెడ్ బస్కు ఒక ప్రోగ్రామ్ చేసింది ఆఫ్టర్ కరోనా. ఓకే, మన సర్వీసెస్ ఇప్పుడు మనం హైదరాబాద్, నెల్లూరు తీసుకోండి. నా యొక్క 50 సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఓన్లీ 10 సర్వీసెస్కే మీకు ప్రైమో ట్యాగ్ ఉండేది. ప్రైమో మెయిన్లీ ఫోకస్ ఆన్ ద డ్రైవర్ బిహేవియర్, బస్ క్లీన్లీనెస్ అండ్ డెస్టినేషన్ రీచింగ్ టైం. ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది ప్రైమో. ఈ మూడు ఉంటేనే ప్రైమో అనేది ఇస్తారు, లేదా ప్రైమో అనేది రాదండి. ఈ ప్రైమో మీ బిజినెస్ కి ఎలా హెల్ప్ చేసింది ఎక్కువగా? ఇప్పుడు మేడం ఈ బళ్ళు టైంకి రీచ్ అవుతేనే, క్లీన్లీనెస్ ఉంటేనే ప్రైమో వచ్చింది మేడం. ఈ ప్రైమోకి మేము కూడా రావాలని కోరుకుంటాం కదా, మా బస్సుకు ప్రైమో ఉండాలా, కస్టమర్స్ రిటైన్ అవ్వాలా, మా సేల్ కూడా ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటాం కదా. సో మాకు కూడా కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయింది. ప్రైమో కావాలా, మేము కూడా బస్సెస్ అన్ని నీట్గా పెట్టుకోవాలా, టైంకి రీచ్ అవ్వాలా, స్టాఫ్కి మంచిగా బిహేవింగ్ ఇవ్వాలా. వీళ్ళు కూడా ప్రైమోలో కూడా టిప్ రివార్డ్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు కస్టమర్ 4 టైమ్స్ జర్నీ చేశారనుకోండి మా బస్సులో, ఒక న్యూ కస్టమర్ ఇప్పుడు దాకా జర్నీ చేయకుండా 4 టైమ్స్ మా టైం జర్నీ చేస్తే 5th టైం వాళ్ళకి ఫ్రీగా జర్నీ చేయొచ్చు. దాంట్లో ఇది వాళ్ళు ప్రైమోలో చేయొచ్చు అండి. ఈ ప్రైమో సర్వీస్ గురించి ప్యాసింజర్స్ ఇచ్చిన స్పెషల్ ఫీడ్బ్యాక్ ఏంటి ప్రైమో సర్వీస్ గురించి? ప్రైమో అంటే మేడం మ్యాక్సిమం క్వాలిటీ ఉన్న బస్సులే ప్రైమోలోకి వస్తాయి మేడం. ఓకే, దే ఆర్ హ్యాపీ విత్ ద ప్రైమో సర్వీసెస్. సో మరి రెడ్ బస్ గురించి మరి రెడ్ ఎఫ్ఎం లిజనర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రెడ్ బస్ వాళ్ళు స్టాఫ్ ఏ విధంగా బిహేవ్ చేయాలి కస్టమర్స్తో, ఓకేనా, కండక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలా. సో వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు, డ్రైవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశారు, మన స్టాఫ్ ప్రోగ్రామ్స్ చేశారు, వాళ్ళు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశారు.